అక్కడ ఒక కార్ కనబడుతుంది కదా, క్రేజియస్ట్ కార్ అది. యాక్చువల్ గా ఆ కార్ ఇండియాకి రావడానికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. 2001 లో ఫస్ట్ టైం అయితే కూడా వాళ్ళ యొక్క ఎంట్రీ అయితే ఇండియన్ మార్కెట్ గీయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో స్పోర్టీ వర్షన్ ని VRS అని పిలుస్తాము. దాని యొక్క ఏదైతే ఎంట్రీ ఉందో ఇండియన్ మార్కెట్ కి 2004 లో మన యొక్క మార్క్ 1 ఆక్టేవియా తోటి ఇండియాకి అఫీషియల్ గా రేసింగ్ సెగ్మెంట్ తీసుకొచ్చారు. అండ్ 2011 లో దీని యొక్క సెకండ్ వర్షన్ అంటే మార్క్ 2 అని పిలుచుకోవచ్చు. బేసిక్ గా మన ఇండియాలో మాత్రం ఆ ఆక్టేవియాని లారా అని పిలిచాం. సో మనకి ఇండియాలో దాన్ని లారా VRS పేరుతో అయితే మన ఇండియన్ మార్కెట్ లోకి అయితే అమ్మడం అయితే జరిగింది. అండ్ నాకు చాలా బాగా ఇష్టమైన ఏదైతే ఆక్టేవియా మార్క్ 3 అన్నమాట. చూడడానికి కూడా క్రేజీ ఉంటుంది. రెండు స్ప్లిట్ డిజైన్స్ తోటి హెడ్ లైట్స్ అన్నమాట. అండ్ దాని యొక్క ఇంట్రో వచ్చేసి 2017 లో అయితే మన ఇండియన్ మార్కెట్ కి 2 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్ తో తీసుకురావడం జరిగింది. 2020 లో సేమ్ అదే మార్క్ 3 లో VRS వర్షన్ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. దాన్ని RS 245 అని పిలుస్తాం. అండ్ ఏదైతే RS కాదో దాన్ని RS 230 అని పిలుస్తాము. అండ్ 2025 లో ఇంకా క్రేజీ ఇంటీరియర్స్ తోటి, అమేజింగ్ డైనమిక్స్ తోటి, అదే కాకుండా ట్యూన్డ్ చాసీ తో అయితే సూపర్ క్రేజీ 20 HP ఇంకా ఎక్కువ అన్నమాట. ప్రస్తుతం ఏదైతే 2025 కార్ ఆక్టేవియా VRS లాంచ్ అయిందో, అంటే ఈ అన్ని జనరేషన్స్ నీకే కార్ బాగా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ వచ్చి కామెంట్ చేసి